హాయ్ అండి, వెల్కమ్ టు జిఎస్ రుచులు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు ఒక డిఫరెంట్ హెల్తీ రెసిపీ చేసుకుందామండి. పెసలతో టమాటా ములక్కాడ వేసుకుని కర్రీ చేసుకుందామండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. టేస్టీయే కాదు, హెల్తీ కూడా. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ వెలిగించి కళాయి పెట్టానండి. 2 స్పూన్ల ఆయిల్ వేసాను. అందులో మనం తాలింపుకి వేసుకుందాం. 1 స్పూన్ మినపప్పు వేసాను. జీలకర్ర, ఆవాలు, ఒక్క ఎండుమిర్చి అండి, ఉల్లిపాయ, పచ్చిమిర్చి అండి. 2 మీడియం సైజు ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను. అలాగే 2 పెద్ద పచ్చిమిర్చి కూడా కట్ చేసుకున్నాను. కరివేపాకు కూడా వేసేసుకుందాం. ఒక స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. ఒక పావు స్పూను పసుపు. ఉప్పు, పసుపు వేసుకుంటే ఉల్లిపాయ తొందరగా మగ్గిపోతుందండి. ఉల్లిపాయ మగ్గాక మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. మూత పెట్టేద్దాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేద్దామండి. పచ్చివాసన పోయే వరకు వేగించుకోవాలి. ఒక్క నిమిషం మగ్గించుకుందాం. పెసలు వేసేస్తున్నానండి. ఇవి ఓవర్ నైట్ అంతా నానబెట్టానండి. నేను సాయంత్రం నానబెట్టుకున్నాను. కనీసం నైట్ అంతా కాకపోయినా 6-7 గంటలన్నా కంపల్సరీ నానాలండి. మనం శనగలు, బఠానీ కూర ఎలా వండుకుంటామో సేమ్ అంతేనండి. మంచి ప్రోటీన్ కదా మనకి. పిల్లలకి ఇలా వారానికి ఒకసారి వండి పెడితే చాలా మంచిది. టేస్ట్ ఉంటుంది, హెల్త్కి మంచిది. ములక్కాడ ముక్కలు కూడా వేసేసుకుందాం. టమాటాలు వేసేస్తున్నాను.
పావు కేజీ టమాటాలు తీసుకున్నానండి. ఇది మగ్గటానికి ఒక 5 మినిట్స్ పడుతుందండి. కారం వేద్దామండి. చిన్న స్పూన్తో స్పూనున్నర వేసుకున్నాను. జీలకర్ర ధనియాలు కలిపిన పొడి, గరం మసాలా, ఒక్క నిమిషం మగ్గిన తర్వాత వాటర్ పోద్దాం. ఒక గ్లాస్ వాటర్ పోస్తున్నానండి. ఇవి ఉడకటానికి ఒక 5 మినిట్స్ పడుతుంది. కొత్తిమీర వేద్దామండి. స్టవ్ కట్టేస్తున్నానండి. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. పెసలు టమాటా ములక్కాడ కర్రీ అండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాదు పెసలు ఫైబర్, ప్రోటీన్, మంచి హెల్దీ అండి. ములక్కాడ టమాటా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పనిసరిగా ట్రై చేయండి. పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ కూడా చాలా మంచిదండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి. ఇవి మనం శనగలు బఠానీలు కర్రీ ఎలా వండుకుంటామో అలాగే వండుకోవటం అండి. ఇలా పెసలు గింజల కిందే ఉండాలండి. అదే కుక్కర్లో వండుకుంటే పెసలు మొత్తం మెత్తగా అయిపోయి మనకి ఎంత బాగా ఉడికిందో చూడండి. అదే కుక్కర్లో అంటే కనుక పేసం అయిపోయి మనకు పప్పులాగా అయిపోతుందండి. టేస్ట్ ఉండదు. విడిగానే వండుకోవాలి. చాలా చాలా బాగుంటుంది. తప్పనిసరిగా ట్రై చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ థ్యాంక్స్ అండి. మీ ఫ్రెండ్స్ అందరికీ ప్లీజ్ షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి.